మెగా డిఎస్సి ఫైల్ పైన సంతకం పెట్టిన దగ్గర నుంచి నేను గత కొన్ని రోజుల నుంచి 3-4 డేస్ నుంచి కొన్ని వీడియోస్ పెట్టాను. నేను పెట్టిన వీడియో ఏదైనా సరే దాని కింద నేను కామన్గా రిసీవ్ చేసుకున్న కామెంట్స్ ఏవైతే ఉన్నాయో చాలా మందికి ఇది ప్రాబ్లం అనమాట. అంటే వాళ్ళకి అనుభవిస్తున్న ఆ పరిస్థితినే వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేశారు. యాజ్ ఎ బ్రదర్గా నాకు గైడ్ చేయగలవా చిన్న అనుకుంటూ చాలామంది అడిగారు. థ్యాంక్ యూ సో మచ్ అలా నన్ను ట్రీట్ చేసినందుకు. యాజ్ ఎ బ్రదర్ అన్నారు, ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాను మీకు. నేను రిసీవ్ చేసుకున్న ప్రతి కామన్ క్వశ్చన్ ఏంటంటే, నేను గృహిణిని, హౌస్ వైఫ్ని, నాకు ఒక 5 years కిడ్ ఉన్నాడు, పనులు చేసుకోవడం ఇబ్బంది అవుతుంది, చదువుకోవడం ఉన్నా సరే కుదరడం లేదు, ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కొన్ని. నేను పని చేస్తున్నాను, నేను వర్కింగ్ ఉమెన్ గాను పని చేస్తున్నాను, కొన్ని కారణాల వల్ల ఖచ్చితంగా ఉద్యోగం చేయాల్సి వస్తుంది, చదువుదాని ఉంది కానీ కుదరడం లేదు, నాకు సాయం చేయగలరా అని ఇంకొందరు. కోచింగ్ ఆఫ్లైన్ బెటరా ఆన్లైన్ బెటరా, మళ్ళీ వీలే అనమాట. అంటే డిఎస్సి కోసమే 24 hours కేటాయిస్తున్న వాళ్ళు అడగట్లేదు, కానీ ఇలా ఇంట్లో ఉంటూ ఏదో ఫ్యామిలీ లీడ్ చేస్తున్న వైఫ్ అండ్ హస్బెండ్స్ అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్స్ నుంచి రిసీవ్ చేసుకున్న కామెంట్స్ అనమాట ఇవి. హాస్టల్లో ఉండాలా లేదంటే సెల్ఫ్ ప్రిపేర్ అవ్వగలనా లేదా, ఇలాంటి కొన్ని క్వశ్చన్లు. టెట్లో మంచి స్కోర్, 100 and above వచ్చిన వాళ్ళు కూడా, నేను గతంలో ఎప్పుడో టెట్ రాశాను 2018లో, బిట్వీన్ 2 tests ఐ డిడ్ంట్ అపియర్. సో మళ్ళీ ఇప్పుడు గెట్ ఇన్ అవ్వగలనా, అలాంటి కైండ్ ఆఫ్ కొన్ని క్వశ్చన్స్ నేను ఐ హ్యావ్ రిసీవ్డ్. సో వీటికి అన్నిటికీ కూడా చూద్దాం, ఆన్సర్లు ఇచ్చొద్దాం. సో ఏదేమైనా ప్రస్తుతం వీరు అనుభవిస్తున్న సంఘటన ఏంటంటే, ఇదిగో ఒక రెండు కోరికలు ఉన్నాయి, దానిలో దేన్ని కూడా పిక్ చేసుకోవడం కుదరడం లేదు. మీకు తెలిసిందే ఏమవుద్ది, అప్పుడు ఒక రకమైన కాన్ఫ్లిక్ట్ ఏర్పడుతుంది, సంఘర్షణ. 2 కోరికలు లేదా 2 విరుద్ధమైన కోరికల మధ్య ఒక తన్యత ఏర్పడుతుంది, దాని నుంచి బయటికి రాలేకపోతుంది. అలాంటప్పుడు ఒక కాన్ఫ్లిక్ట్ నీకే ఒక సంఘర్షణ ఏర్పడుతుంది, మానసిక సంఘర్షణ. దాని నుంచి బయటికి రావాలి. రాలేకపోతే ఏం జరుగుతుంది, ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుంది అనమాట. కుంటనం ఫ్రస్ట్రేషన్. అది ఎలాగ అవుద్ది, నీవు ఏదైతే కోరిక, నాకు డిఎస్సి కొట్టాలనో టీచర్గా సెలెక్ట్ అవ్వాలనో ఒక కోరిక ఉంది, దానికి ఎటువంటి ప్రయత్నం చేయట్లేదు, నిరాశ నిస్పృహ ఏర్పడింది, నీలో ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చింది. అది పీక్స్కి వెళ్తే ఏమవుద్ది, ఆటోమేటిక్గా యాంగ్జైటీ లోన్ అవుతావు. అంటే వ్యాకులత అంటే అర్థం పర్థం లేని భయం, ఏదో జరిగిపోద్ది, నా డిఎస్సి సెలెక్ట్ అవ్వలేనేమో, అందరూ చదివేసుకుంటున్నారు, మళ్ళీ డిఎస్సి రాదేమో, ఇంత పెద్ద డిఎస్సి కుదరదేమో, ఇలా బ్లా 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 ఇలాంటి క్వశ్చన్స్ అన్ని లేనిపోని భయం అనమాట. అంటే కంట ముందు ఇంకేం జరగలేదు, నీకు నువ్వే ఊహించేసుకుంటావు అన్ని. ఇది ఒక రకమైన అడ్జస్ట్మెంట్, ప్రవర్తనలో వచ్చే మార్పు అనమాట. సో మొట్టమొదటి కారణం ఏంటి, ఒక 2 కోరికల మధ్య ఏది ఎంచుకో తెలియలేదు, అక్కడ స్టార్ట్ అయ్యింది. అది స్టార్ట్ అయ్యి కాన్ఫ్లిక్ట్ వచ్చింది, ఫ్రస్ట్రేషన్ వచ్చింది, యాంగ్జైటీ వచ్చింది, మాల్ అడ్జస్ట్మెంట్ అవుతుంది. తర్వాత విషమయోజనం అంటాం. నీ ప్రవర్తన కంప్లీట్గా మార్పు వచ్చేస్తుంది. ఇది పాఠం చెప్పట్లేదు, సైకాలజీలో పాఠమే కావచ్చు, కానీ రియల్ లైఫ్కి ఇదంతా జరిగేది అనమాట. సో సైకాలజీని రియల్ లైఫ్ అప్లై చేసుకుంటే బాగా గుర్తుంటుందని గతంలో చెప్పాను నేను. ఇప్పుడు జరిగేది అదే, ప్రతి ఆస్పిరెంట్లో కూడా ఇలాంటి కాన్ఫ్లిక్ట్ అనేది ఉంది. ఎప్పుడైతే నీకు మాల్ అడ్జస్ట్మెంట్ ఏర్పడిందో, ఆటోమేటిక్గా చిరాకు, కోపం, గిన్నెలు ఇసురుకోవడం, ఎక్కువ మంది హౌస్ వైఫ్ అంటాం కదా, ఏదో తెలియని కోపం అనమాట, ఎవరి మీద చూపించాలో తెలియదు, ఇవన్నీ వస్తుంటాయి. నిద్ర పట్టదు, గోళ్ళు కొరుక్కుంటాం, ఇంకేం చేస్తుంటాం, చాలా ఉన్నాయి. ఇవన్నీ మూల కారణం ఆ సంఘర్షణ నుంచి బయటికి రాకపోవడం. ఓకేనా, ఇక్కడతో అయిపోద్దాం. ఇప్పుడు మనం దాని నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేద్దాం. అలాంటి సంఘర్షణ మీకు ఏముందా, ఉంటే మాత్రం కాస్త తగ్గించుకోండి. ఏం కాలేదు, ఇంకా ఫైల్ మీద సంతకం అయ్యింది, టెట్ రిజల్ట్ రావాలి, వీలైతే ఆ టెట్ను మళ్ళీ ఇంకో టెట్ పొడిగించవచ్చు. ఏదేమైనా 6 months ఉంటుందని నేను స్ట్రాంగ్లీ బిలీవ్ చేస్తున్నాను. సో ఆ ధైర్యంతో ఇప్పుడు స్టార్ట్ చేసినా మీరు గెట్ ఇన్ అవ్వచ్చు. ఓకేనా, కంగారు పడొద్దు, అంత మంచిగా జరుగుతుంది. కాకపోతే చదువుదాన్ని ఫిక్స్ అయితే చదవండి. ప్రయత్నం చేయకుండా దాని గురించి ఆలోచించవద్దు. అసలు ప్రయత్నం చేస్తే గట్టిగా చేయండి, లేదంటే వదిలేయండి. ఓకేనా, అసామాజిగా చేయొద్దు, ఏదైనా కొన్ని గట్టిగానే కష్టపడాలి. సో ఇప్పుడు ఈ వర్కింగ్ మ్యాన్, ఉమెన్ లేదంటే హౌస్ వైఫ్, మీరు ఎస్జిటి ప్రిపేర్ అవుతున్నారో ఎస్ఏ ప్రిపేర్ అవుతున్నారో తెలియాలి. ఎందుకంటే వర్కింగ్ మ్యాన్ కానీ ఉమెన్ కానీ మీకు ఖచ్చితంగా ఒక రోజులో దొరికేది, మీ డ్యూటీకి వెళ్ళడమో లేదంటే ఇదంతా జరిగేసరికి రఫ్గా హార్డ్లీ 5 to 6 hours దొరుకుతుంది మీకు. మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ కాలేజ్కి వెళ్ళిపోయో, స్కూల్కి వెళ్ళిపోయో, మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత పడుకునేసరికి ఆ టైం ఉంటుంది. ఇంకా హౌస్ వైఫ్స్ అయితే పిల్లల్ని రెడీ చేసి వాళ్ళని స్కూల్కి పంపించి, తర్వాత స్టడీ చైర్లో కూర్చొని 1 గంట చదివిన తర్వాత మళ్ళీ లంచ్ టైం అవుతుంది, లంచ్ ప్రిపేర్ చేయాలి, మళ్ళీ నిద్ర రావడము, మళ్ళీ చదవాలని కోరిక పుట్టకపోవడము, ఏదేమైనా వంట కార్యక్రమాల్లోనే మునిగిపోతారు. ఇది జరిగేది. సో నేను ఒక 2 టైం టేబుల్ పెట్టాను. ఆ టైం టేబుల్ ఇంకో 1 hour స్టడీ ప్లాన్ అండి.
అది ఎంతో కొంత యూజ్ అవుతుంది మీకు. ఓకేనా? ఆ ఉన్న 5 అవర్స్‌ని మీకు టైమ్ టేబుల్ కేటాయించడం కుదరదు కానీ, మీకు దేని మీద కోర్ అయితే ఉందో, కోర్ కాంటెంట్ మార్క్స్ దేని నుంచి అయితే వస్తున్నాయని నేను చెప్పానో, దాని ముందు ఫోకస్ పెట్టడం స్టార్ట్ చేయండి. ఓకేనా? ఎస్ఏ వాళ్ళు ఎవరైనా ఎనీ కైండ్ ఎస్ఏ మ్యాథ్స్ కావచ్చు, బయాలజీ కావచ్చు, ఏమైనా కావచ్చు, మీరు పర్టికులర్‌గా హై స్కూల్‌లో పనిచేసినట్లయితే, మీరు వచ్చిన తర్వాత మెథడ్ మాత్రం పట్టుకోండి. కంటెంట్ ఎలా కవర్ అవుద్ది క్లాస్‌లో, మెథడ్ పట్టుకొని చూడండి. అక్కడ 40 మార్క్స్‌కి ఇక్కడ 20 మార్క్స్ కవర్ చేసిన తర్వాత మిగతా టైం కేటాయించుకోవచ్చు, చదువుకోవచ్చు. సో ఎందుకు చెప్తున్నానంటే, కాలేజీలోనో స్కూల్లోనో మేము అలసిపోయాము, ఇంటికి వచ్చి చదవలేమంటే దాన్ని ఎవరు మార్చగలరు దాన్ని? అది మీరే మార్చుకోవాలి. ఆ ఉన్న 5 అవర్స్ అయినా సరే కొంచెం కష్టపడితే సక్సెస్ అయిన చాలా మంది ఉన్నారు కాబట్టి దాన్ని కొంచెం యూటిలైజ్ చేసుకొని ముందుకెళ్ళడం ప్రయత్నిద్దాం. ఓకేనా? కొంచెం పాజిటివ్ వేలో ఆలోచిద్దాం. ప్రతిది కూడా పాజిటివ్ వేలోనే టైం స్పేర్ చేసుకొని కేటాయించుకుంటే సరిపోతుంది. కానీ ఆ టైంలో గట్టిగా కష్టపడండి. ఇంకోనా, ఇంక ఎస్జిటి వాళ్ళు అయితే చాలా చదవాల్సింది ఉంది. ఎస్ఏతో పోలిస్తే చాలా చదవాలి. కాబట్టి మీకు ఎలా చెప్పినా సరే నేనైతే ఎక్కువ గంటలే కష్టపడమని చెప్తాను. ఇప్పుడు టైం ఏమో ఒక 2-3 మంత్స్‌లో డిఎస్సి కండక్ట్ చేయరు. మీకు అది తెలుసు. ఉన్న టైం ఉంది కాబట్టి స్టార్ట్ చేసి స్లోగా వెళ్ళండి. ఏం కాదు. ఊరికే మీరు కంగారు పడిపోయి ఆ మాల్ అడ్జస్ట్‌మెంట్‌కి వెళ్ళిపోతే చదివిందంతా మర్చిపోతారు. నిజం అది. ఊరికే కంగారు, ఆ చదివింది ఏదో గుర్తుండదు. మొత్తం అంతా డే అయ్యేసరికి అరే ఏం చదవని తెలియదు. వేస్ట్ అది. కాబట్టి ప్రశాంతంగా అన్నీ అర్థం చేసుకొని టెక్స్ట్ బుక్స్ మాత్రం రిఫర్ చేయండి. ఏదైనా అవసరమైతే బయాలజీ నుంచి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఇది. ఇక నెక్స్ట్ కోచింగ్ ఆఫ్‌లైనా, ఆన్‌లైనా? మీరే. ఈ వర్కింగ్ మెన్, ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్ మీరందరికీ, అలాగే కుర్రలకు కూడా మళ్ళీ కోచింగ్ తీసుకోవాలా వద్దా అన్న చెప్పండి. కోచింగ్ తీసుకోవాలన్న రియల్ ఫ్యాక్ట్ ఇన్సిడెంట్ ఏంటంటే, పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లు ఉంటాయి. లైక్ విజయవాడ కానీ, విజయనగరం కానీ, వైజాగ్ కానీ, అక్కడ మోర్ దెన్ 1000-2000 మెంబర్స్ ఉంటారు. ఓకే. సిచ్యువేషన్స్ ఏంటో రానుంది వర్షాకాలం. అక్కడ పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. మసాలా ఫుడ్ గట్టిగా పెడతారు, నమ్మండి అది. అక్కడికి వెళ్ళిన ఫీజు కట్టిన ఫీజు వెనక్కి ఎవరో, ఖచ్చితంగా మీరు క్లాసులు వినాల్సిందే కిందన కూర్చొని. క్లాసులు బాగోవని చెప్పను కానీ అవుట్ ఆఫ్ ఒక 6-7-8 మెంబర్స్ ఫ్యాకల్టీ వస్తే 2-3 బాగా చెప్తారు, మిగతా వాళ్ళందరూ సొల్లేస్తారు. అది నిజం. అది రియల్ ఫ్యాక్ట్. అది అంటే విజయవాడ అని చెప్పట్లేదు, ఎక్కడైనా సరే ఏమా బాగున్నారు కదా, అది ఇక్కడ స్టార్ట్ అయ్యి గంట క్లాస్కి అరగంట సోదేసి మిగతా క్లాస్ చెప్తాడు మనోడు. ఇది జరిగేది. కాబట్టి ఆన్లైన్ క్లాసు ప్రిఫర్ చేయమని చెప్తాను నేను. సో ఇంకొక బెస్ట్ మెథడ్ ఏంటంటే, ఆఫ్లైన్ కోచింగ్ వద్దని చెప్పట్లేదు నేను. ప్రతి ఒక్కరూ మీ డిస్ట్రిక్ట్లో హెడ్ క్వార్టర్స్లో కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఇప్పుడు అనంతపురం, కర్నూలు, ప్రతి డిస్ట్రిక్ట్లో హెడ్ క్వార్టర్స్లో కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. అక్కడ మహా అయితే 500-600 మంది ఉంటారు. అక్కడ ఏదైనా ఒక మంచి రూమ్ తీసుకోండి. అక్కడ రూమ్ తీసుకొని క్లాస్లో వెళ్ళండి. ఇంటికి వచ్చి వండుకోవడమో లేదా రైస్ పెట్టుకొని కర్రీ వేరేదైనా తెచ్చుకొని అలా ప్రిపేర్ అయితే బెటర్. వాడు పెట్టే ఫుడ్ తింటే మాత్రం ఖచ్చితంగా అల్సర్లు వస్తాయి. అంత దారుణంగా ఉంటుంది అనమాట ఫుడ్. ఇది ఒక రకమైన నిజం అది. కానీ అన్ని హాస్టల్ అలాగ ఉంటాయని కాదు. హాస్టల్కి వెళ్తే జరిగేది అది. డిమోటివేట్ అవ్వడం కూడా జరుగుతుంది. ఎక్కువ మంది ఉన్న దగ్గర అరే ఇంతమంది ఉన్నారా అనుకుంటాం. ఒక్కొక్క డిసిషన్ వస్తాడు, మీరు భయపడవద్దు. డిమోట్ అవుతారు. కొందరు అయితే ఇంతమందిలో ఉన్నానా, నేను చదవకన్నా లేదని భయపడతాం ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్తే. కాకపోతే ప్రతి ఒక్కరు మన జిల్లా నుంచి రావడం, మన కేటగిరీ మన రిజర్వేషన్ నుంచే రారు. గుర్తుపెట్టుకోండి అది. మీకే పోటీ ఉంటే సక్సెస్ అవుతావు. జస్ట్ లైక్ 1000 మందిలో ఉన్నా సరే నువ్వు ఒక్కడవే ఉన్నావు అన్న ఫీల్డ్లో ఉండాలి ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్తే, పెద్ద ఇన్స్టిట్యూట్కి వెళ్తాయి. ఓకేనా? సో ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటే నా బెస్ట్ సజెషన్ ఏంటంటే, మీ మెంటల్లీ దగ్గరగా ఉన్న ఒక 2-3 అబ్బాయిలు లేదా 2-3 అమ్మాయిలు కలిసి తీసుకోవద్దు రూమ్. మళ్ళీ ఎవరు రూమ్ తీసుకోండి. తీసుకొని ఒకరు ఒక పబ్లికేషన్ ఆన్లైన్ పర్చేజ్ చేయండి, ఇంకొకటి చేయండి. అంటే ఒకే ఎస్జిటి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ ఒకలాగా అనమాట. ఎస్ఏ ప్రిపేర్ అయితే ఒకలాగా తీసుకొని క్లాస్ విన్నప్పుడు ఒక క్లాస్ అందులోనూ, ఒక క్లాస్ ఇందులో వినండి, సరిపోద్ది. మెయిన్గా బుక్ రిఫర్ చేయండి. మీకు అర్థం కాకపోవడం ఉండదు. బేసిక్స్ అన్ని మీకు ఉన్నాయి ఆల్రెడీ. బాగా చదువుకున్నారు, డైట్లకి వెళ్ళారు అంటే 10th క్లాస్ వరకు బాగా చదివి డైట్కి వెళ్ళారు కాబట్టి ప్రాబ్లం లేదు. మీకు అర్థం అవుతాయి. ఇంకా కంగారు పడవద్దు. ఓకేనా? ఇలా చేయండి అన్నమాట. రూమ్లో కూర్చొని అది బాగుంటుంది. మీ మెంటాలిటీ దగ్గర కూడా 2-3 అబ్బాయిలు కలిసి చదువుకుంటే ఇంకా బాగుంటుంది అది. సో ఇలా చేయమని చెప్తాను నేనైతే. ఆఫ్లైన్ కోచింగ్ వెళ్ళినా మీ ఇష్టమే, కానీ ఆ డార్క్ రియాలిటీ ఏంటంటే ఆ విధంగా ఉంటుందని చెప్తున్నా, అలాగే ఉంటుంది బయట. అక్కడికి వెళ్ళిన అది అర్థమవుతుంది మీకు. అరే మనోడు చెప్పాడే అన్నట్టు. సో ఆన్లైన్ కోచింగ్ వెళ్ళమని చెప్తాను నేను.
ఇంట్లో ఉండి కూడా చదువుకోవచ్చు. ఆన్లైన్ కోచింగ్ నచ్చినన్ని సార్లు వినొచ్చు క్లాసులు. మీకు అర్థం కాదు టెక్స్ట్ బుక్ ఉంటుంది, మళ్ళీ అర్థం కాదు క్లాస్ వినొచ్చు. ఏదేమైనా సరే ఆన్లైన్ కోచింగ్ అయితే ఇప్పుడున్న రోజుల్లో ఆన్లైన్ కోచింగ్ చాలా బెటర్. ఓకేనా? ఇంకా ఆఫ్లైన్ కోచింగ్ అంటామా, అక్కడికి వెళ్ళిన తర్వాత మార్నింగ్ నుంచి నైట్ వరకు క్లాసులు చెప్తానే ఉంటారు. అది. ఇంకా రెండోది హాస్టల్లోనూ సెల్ఫ్ ప్రిపరేషన్. ఇదే ప్రిపేర్ అవ్వచ్చు, ఇంట్లో ఉంటే ప్రిపేర్ అవ్వచ్చు. అసిస్టెంట్లు అయితే ఇంట్లో ఉండి ప్రిపేర్ అవ్వచ్చు. ఎస్జిటి ఒక్కడే ఉండి ఇంట్లో ఉంటే డిఫరెంట్ ఆస్పెక్ట్లో డిఫరెంట్ సబ్జెక్ట్ని మీరు డీల్ చేయాల్సి వస్తుంది అనమాట. లైక్ మీకు సోషల్ మీద పట్టు ఉంది, సైన్స్ మీద లేదనుకుందాం, సైన్స్ చదవాల్సి వస్తుంది. మ్యాథ్స్ ఒక్కడే ఉండి నీకు అర్థం కాని సమ్మేదన వచ్చిందంటే అక్కడతో క్లోజ్. అది కీలకం దుకాణం బంద్, ఆ రోజుతో ఇంట్రెస్ట్ పోద్ది. వేరే ఇంగ్లీష్ కూడా అంతే. ఇంగ్లీష్లో కూడా మీకు అర్థం కాని ఏదో ఒక పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో లేదా క్వశ్చన్ ట్యాగ్ వచ్చింది, లేదంటే నౌన్ క్లాజ్ వచ్చింది, ఒక ఫ్రేజ్ వచ్చింది. నౌన్ క్లాజ్ అంటే ఏంటి, ఇది ఏంటి, ఇది అర్థం కాదనమాట. సో ఏదేమైనా కొంచెం ఇబ్బందే సింగిల్ ప్రిపరేషన్కి. ఎస్జిటి ఆల్రెడీ కోచింగ్ తీసుకుని ఉన్నాము ఎస్జిటికి అనుకుంటే సింగిల్గా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా? ఆల్రెడీ కోచింగ్ తీసుకుంటే సింగిల్గా ప్రిపేర్ అవ్వచ్చు. బేసిక్స్ మ్యాథ్స్, బేసిక్స్ ఇంగ్లీష్ చదివినా సరే ఆల్రెడీ ఉంటే సెల్ఫ్ ప్రిపేర్ అవ్వచ్చు. ఎస్జిటి అయినా ఎస్సీ అయినా ఏదైనా మినిమం బేసిక్స్ ఉండాలి. అసలు ఏది తెలియకపోతే త్రిభుజాలు మూడు భుజాలు మొత్తం ఎంత అంటే తెలియకపోతే మాత్రం నేర్చుకోవాల్సి వస్తుంది. కానీ రాంబస్ అంటే ఏంటి, త్రిభుజం అంటే ఏంటి, అసలు 2D 3D లెక్కలు ఉన్నాయి కదా, ఆ సంఖ్యామానము అర్థమెటిక్ అన్ని మినిమం బేసిక్స్ ఉంటే సెల్ఫ్గా ప్రిపేర్ అయిపోవచ్చు. ఎస్జిటి అయినా ఎస్సీ అయినా ఏదైనా సరే. సో ఇంకా మనోడిది లాస్ట్ క్వశ్చన్. అన్నా నాకు 110 వచ్చినాయి, 118 వచ్చినాయి, 128 వచ్చినాయి. సో ఐ కన్సిడర్ దిస్ యాజ్ అ వెరీ ఫనీ క్వశ్చన్. ఎందుకంటే 128 వచ్చినాయి అంటే ఇది గుడ్ ఎనఫ్ స్కోర్ అన్నమాట. చాలా మంచి స్కోర్ అది. అది వచ్చింది నేను గట్టిన అవ్వగలనా లేదా అంటే, నీకు ఇంత స్కోర్ వచ్చినా సరే నమ్మకం లేకపోతే 100 వచ్చుడు ఏమైపోవాలి. వాడు సక్సెస్ అవుతాడు, వాడు సక్సెస్ అయ్యాడు, నువ్వు కూడా సక్సెస్ అవుతావు. ఓకేనా? అంటే కాన్ఫిడెంట్ బిల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి ఫస్ట్. ఓకేనా? ఆ కాన్ఫిడెంట్ ఉండాలి. నీకు 125 వస్తే నీకు తెలియదు, ఎట్ట చదువుకుని వెళ్ళిపోయావు, రాసావు 125 వచ్చాయి అంటే 125 వచ్చాయంటే మ్యాటర్ లేకపోతే రాదు, ఉంటేనే వస్తాయి. సో ఇదే వేలో ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా, సో నెవర్ ఫోకస్ ఆన్ ద రిజల్ట్, జస్ట్ ఫోకస్ ఆన్ ద థింగ్స్ వాట్ యూ హ్యావ్ టు ఫినిష్. అది గుర్తుపెట్టుకోండి. ఏదైతే నేను చెయ్యాలనుకుంటున్నామో దాని మీద ఫోకస్ చేయాలి. కానీ అరే నాకు 128 వచ్చినాయి అయినా సరే 142 కూడా పోల్చుకోవద్దు. వాళ్ళది ఎక్కడో శ్రీకాకుళం అవ్వచ్చు, నీది ఎక్కడో విజయనగరం అవ్వచ్చు, లేదంటే అనంతపురం కావచ్చు. వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. మీ జిల్లాలో మీ కేటగిరీలో మహా అయితే నీతో పోటీ వచ్చేది 5 మంది ఉంటారు. గుర్తుపెట్టుకోండి. అది ప్రతి కేటగిరీలో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దేర్ క్యాస్ట్, దేర్ రిజర్వేషన్స్, మీరు గుర్తుపెట్టుకోండి. ప్రతి జిల్లాలో కూడా ఒక బీసీడీ అబ్బాయి ఉన్నాడంటే నీతో గట్టిగా పోటీ ఇచ్చేదో 4 ఉంటారు, అంతకంటే ఎక్కువ ఉండరు. అది మాత్రం మర్చిపోవద్దు మీరు. అంతే. 140 వచ్చిన వాడితో కంపేర్ చేసుకోవద్దు, నీతో నువ్వు కంపేర్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతే సక్సెస్ అవ్వచ్చు. ఓకేనా? ఇంకెన్ని క్వశ్చన్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చేద్దాము. అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ నుంచి ఒక 5 వీడియోలు పెట్టిన తర్వాత ఇక్కడ ఆపేస్తాను ఇవి. ఎందుకంటే తెలుగు ఎలా చదవాలి, ఇంగ్లీష్ ఎలా చదవాలి, మ్యాథ్స్ ఎలా డీల్ చేయాలి, ఇంగ్లీష్ ఎలా డీల్ చేయాలి, సైన్స్ ఎలా చదవాలి. సో దీస్ ఆర్ ద 5 things you have to finish within this time. So I would like to finish all these things 1 or 2 days. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ కన్సిడర్ చేయండి. సో in the channel I would like to all this content will upload very soon. SCT bio from class 6 నుంచి 10th క్లాస్ వరకు. SA బయాలజీ ఉంటే నేను మరీ చెప్తున్నా, మీరు మన ఛానల్ని కన్సిడర్ చేయొచ్చు. సో నమ్మితే మన ఛానల్ కన్సిడర్ చేయండి, నా వీడియో చూడండి, షేర్ చేసుకోండి, లైక్ చేసుకోండి. అవన్నీ కూడా ఇక్కడ నుంచి అడుగుతాను నేను కూడా. థ్యాంక్ యూ.